బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పంచమహాభూతాలు సృష్టిలోని పదార్థాలలో ప్రవేశించినట్టు కనిపిస్తాయి, కానీ అవి సృష్టికి ముందే ఉన్నాయి కనుక ప్రవేశించాయని చెప్పేందుకు వీలు లేదు. అలాగే నేను పంచభూతాలలోనూ వాటి వల్ల సృష్టి అయిన జగత్ వస్తువుల్లోనూ ఉన్నట్లే ఉంటాను, లేనట్లే ఉంటాను. ఏతావదేవ జిజ్ఞాస్యం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మరంగా తత్వజిజ్ఞాసునాత్మనగా అన్మయా వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. కుండ తయారైతే మట్టి కుండలో ఉంటుంది. మట్టి ఎక్కడ పోయింది? కుండలో అయిపోయింది. కుండ తయారు కాకముందు ఎక్కడుంది? అది మట్టిగానే ఉంది, కానీ దాన్ని మట్టి అని పిలుస్తున్నాం. తయారైన తర్వాత కుండ అంటున్నాం, అప్పుడు మట్టి అనం, కుండ అంటున్నాం. మళ్ళీ కుండ పగిలికొట్టిన తర్వాత ఎక్కడ చేరుతుంది? మట్టిలో చేరుతుంది. అప్పుడేమంటున్నాం? పగిలిన కుండ అనం మనం. అదంతా దాని లోపల చేరిపోయిన తర్వాత మళ్ళీ మట్టి అంటున్నాం. అదేదైనా కొంచెం మిగిలింటే పగిలిన కుండ అని చెప్పచ్చు, అంతేగాని అదేది మిగిలిపోయి దాంట్లో చేరుకుంటే మట్టి. వీటినే అన్వయ వ్యతిరేకాలంటారు. అలాగే ఈ సృష్టిలోని అన్నిటిలో ఏది ఉంటుందో, సృష్టి లేనప్పుడు కూడా ఏది ఉంటుందో అదే నేను, ఇదే అందరూ తెలుసుకోవలసింది అని ఇలా మూల భాగవతాన్ని శ్రీహరి ఉపదేశించాడు. ఇది మూల భాగవతం. ఇంత అప్పుడప్పుడు అనుకుంటే చాలు. నారదుని ప్రథమ జన్మ. ఇలా విష్ణు ఉపదేశాన్ని అందుకొని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. అప్పుడు మొదటిగా సృష్టించిన సనక సనందన సనత్కుమార సనస్సుజాతులు మొదటి పిల్లలు సంసారం పట్ల విముఖులై తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయారు. వాళ్ళ నలుగురికి పట్టలేదు. వాళ్ళకి సృష్టి చేయటానికి మీరు నాకు సహాయం చేయండి, మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని మానసపుత్రుల్ని మీరు కూడా పొందండి, సృష్టి విస్తారమవుతుంది. ఇంత పెద్ద ప్రపంచంలో సృష్టి కాకపోతే ఎట్లా? అందుకని ఈ ప్రపంచానికి జీవుడు కావాలా, జీవులు పుట్టాలి కాబట్టి మిమ్మల్ని నేను పుట్టించాను. మీరు ఇప్పుడు బ్రహ్మ మానసీ పుత్రుని నేను పుట్టిస్తాను, వాళ్ళని పెళ్లి చేసుకోండి అని అంటే ఎవరికి కావాలి ఈ గొడవ అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వేంటి సృష్టించడం, మేము హాయిగా నీలో చేరటానికి వెళతామేమని వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడికి చాలా మానసిక కష్టమైంది. అప్పుడు బ్రహ్మదేవుడు మరీచి, అత్రి, అంగిరస, పులస్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, కర్దమ, దక్ష, నారదులు అనే 11 మందిని మానస సృష్టి చేశాడు. ఆయన మానస్సు నుంచి వచ్చింది. వారిలో నారదుడు బ్రహ్మదేవుడికి సేవ చేసి భాగవత ఉపదేశాన్ని పొందాడు. బ్రహ్మ మానస సృష్టిమేవ కలయన్నాదౌ మరీచ్యాదికాం బ్రహ్మ మానస సృష్టిమేవ కలయన్నాదౌ మరీచ్యాదికాన్ సృష్ట్వైకాదశ సంఖ్యకాన్ సుతవరాన్ తేష్వంతిమం చోత్తమం శాంతం సంతతి సంతతత్వ విముఖం శప్త్వా హఠాత్ కోపత్ యం చక్రే బహుభార్యకం సురవరం తం నారదాఖ్యం భజే. బ్రహ్మదేవుడు మొదట్లో మానస సృష్టి చేస్తూ మరీచి మొదలైన 11 మంది ఉత్తమ పుత్రులను సృష్టించాడు. వాళ్ళ నలుగురు కాక వాళ్ళు చివరివాడు శాంతుడు, అత్యంత ఉత్తముడు అయినటువంటి నారదుడు
సంతాన పరంపరను కొనసాగించటానికి విముఖుడు కాగా బ్రహ్మదేవుడు హఠాత్తుగా కోపించాడు. మిగతా వాళ్ళంతా బ్రహ్మ చెప్పినట్టే కావచ్చు, మీరు 10 పెళ్ళిళ్ళు చేయనా చేసుకుంటాంలే అని చెప్పేశారు. నారదుడు మాత్రం ఒప్పుకోలేదు, కోపించాడు బ్రహ్మ. వాళ్ళందరూ ఒప్పుకోవటం ఏమిటి, నువ్వు ఒప్పుకోకపోవటం ఏంటి తన శాపం వల్ల అతనిని అనేక భార్యలు గల గంధర్వుడిగా చేశాడు. శాపంతోనే నీకు భార్యలు పుట్టని వేసేశాడు. అట్టి ఆ నారదుని భజింతును అని పై స్తోత్రంలో నారద స్తుతితో పాటుగా నారద కథ కూడా కలిసి వచ్చింది. అక్కడ సంసార విషయంలో విముఖుడైనటువంటి నారదుణ్ణి బ్రహ్మ గంధర్వుణ్ణి కమ్మని శపించాడు. గంధర్వుడైపోని కింది జన్మాది. ఇది ద్వితీయ జన్మ. తర్వాత బ్రహ్మశాపంతో నారదుడు ఉపబ్రహ్మణ అనేటువంటి గంధర్వుడై పుట్టి చిత్రరథుడి పుత్రికలను 50 మందిని వివాహం చేసుకొని నృత్య నిరతుడై ఉన్నాడు. కానీ హరిభక్తి వదల్లేదు. నిత్యము కృష్ణలీలను కీర్తిస్తూ ఉండేవాడు. పుట్టుతూ ఉండగానే నారదుడికి హరికీర్తన ఉంది కదా. ఇక్కడ 50 మంది పెళ్లి చేసుకున్నప్పటికీ సంసారంలో పడినప్పటికీ కూడా కృష్ణుడి మాత్రం లీల ఆయన వదలలేదు. అంటే శ్రీహరిని కీర్తిస్తూనే ఉన్నాడు. కృష్ణ లీల కథ కీర్తనం విష్ణుమాయ పరవర్తనం. మత్స్యరూపేణ సంవృత్య తం సోమకం. మత్స్యరూపేణ సంవృత్య తం సోమకం. వేదరాతి విధాత్రే ప్రదాత్తా బలాత్. వేదరాతిర్విధాత్రే ప్రదాత్త బలాత్. కూర్మరూపేణ ధృత్వా చ మంతాచలం. కూర్మరూపేణ ధృత్వా చ మంతాచలం. కూర్మరూపేణ ధృత్వా చ మంతాచలం. దివ్యపీయూష భాండం సముత్పాదితం. దివ్యపీయూష భాండం సముత్పాదితం. దివ్యపీయూష భాండం సముత్పాదితం. పుణ్యధన్వంతరీహస్త సంభావితం. పుణ్యధన్వంతరీహస్త సంభావితం. తచ్చ భావ్యామృతం నిత్య జీవప్రదం. తచ్చ భావ్యామృతం నిత్య జీవప్రదం. మోహినీ రూపమాశ్రిత్య లోకోత్తరం. మోహినీ రూపమాశ్రిత్య లోకోత్తరం. దేవవర్గాయ నమ్రాయ దత్తం జవాత్. దేవవర్గాయ నమ్రాయ దత్తం జవాత్. ఘోరవారాఘరూపేణ హైమాంబకం. ఘోరవారాఘరూపేణ హైమాంబకం. తూర్ణ
ముత్పాట్య భూమిస్త్వ ద్రంష్ట్రాధృత నారసింహేణ రూపేణ దైత్యాచ్చిదా నారసింహేణ రూపేణ దైత్యాచ్చిదా బాల ప్రహ్లాద రక్షా చ నిర్వర్తిత బాల ప్రహ్లాద రక్షా చ నిర్వర్తిత వామనాకారమాశ్రిత్య విప్రాత్మకం వామనాకారమాశ్రిత్య విప్రాత్మకం కమ్రత్రైవిక్రమత్వం చ విస్తారితం కమ్రతైవిక్రమత్వం చ విస్తారితం కమ్రతైవిక్రమత్వం చ విస్తారితం పూర్ణమాగత్య వైకుంఠ లోకోత్స్వయం పూర్ణమాగత్య వైకుంఠ లోకాత్స్వయం పూర్ణమాగత్య వైకుంఠ లోకాత్స్వయం నక్రనాశాత్ కృతం కుంభి సంరక్షణం నక్రనాశాత్ కృతం కుంభి సంరక్షణం నక్రనాశాత్ కృతం కుంభి సంరక్షణం రామకృష్ణాదినామావతారై శుభైః రామకృష్ణాదినామావతారై శుభైః కపిలదత్తాది మౌనీంద్ర రూపైః పరైః కపిలదత్తాది మునీంద్ర రూపైః పరైః మోహమున్మూల్య జ్ఞానస్య వృద్ధిః కృతా మోహమున్మూల్య జ్ఞానస్య వృద్ధిం కృతా సచ్చిదానందలక్ష్మీశ్చ లోకే తతా సచ్చిదానందలక్ష్మీశ్చ లోకే తతా రామకృష్ణాదినామావతారై శుభైః రామకృష్ణాదినామావతారై శుభైః కపిలదత్తాది మౌనీంద్ర రూపైః పరైః కపిలదత్తాది మునీంద్ర రూపైః పరైః మోహమున్మూల్య జ్ఞానస్య వృద్ధిః కృతా మోహమున్మూల్య జ్ఞానస్య వృద్ధిం కృతా సచ్చిదానందలక్ష్మీశ్చ లోకే తతా సచ్చిదానందలక్ష్మీశ్చ లోకే తతా విష్ణులీలా గాథలను కీర్తించటమే విష్ణుమాయను వెనకకు త్రిప్పి కొడుతుంది.
అందరికీ ఆశ్చర్యం. ఈ మాయ నుంచి గెలిచేది ఎట్లా అంటే ఎవరు మాయ పుట్టించారు? ఆ జగన్మాత రూపి అయినటువంటి అమ్మవారి రూపమైనటువంటి మహావిష్ణువు పుట్టించాడు. అటువంటి మాయను, ఆ దేవతను దాన్ని దూరం చేయాలా, అది గెలిచాలంటే ఆయన్నే భజించాలి. ఇక దానికి వేరే విరుగుడు అనేది లేదు. మత్స్య రూపంలో సోమకాసురుడి సంహరించి బ్రహ్మకు వేదాలు అందించాడు. కూర్మ రూపంలో మందర పర్వతాన్ని ధరించి అమృత భాండాన్ని అవతరింపజేశాడు. శాశ్వత జీవనాన్నిచ్చే ఆ భాండాన్ని ధన్వంతరి రూపంతో చేతదాల్చాడు. ఆయనే లోకోత్తరమైన మోహిని రూపం స్వీకరించి మళ్ళీ దాన్ని దేవతలకు పంచిపెట్టాడు. ఘోరమైన వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరల మీద మోశాడు. నరసింహ రూపంతో రాక్షసుణ్ణి, హిరణ్యకశిపుని ముక్కలు చేసి బాలుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. వామన బ్రాహ్మణాకారం స్వీకరించి త్రివిక్రమత్వం చూపాడు కూడా. వైకుంఠం లోకం నుంచి పరుగున వచ్చి మొసలిని చంపి గజేంద్రుని రక్షించాడు. ఆ మొసలిని చంపినటువంటి అద్భుతం గజేంద్ర మోక్షం. రామకృష్ణాది వివిధావతారాలతోనూ కపిల దత్తాత్రేయాది ముని స్వరూపాలతోనూ జనుల అజ్ఞానాన్ని నిర్మూలించి జ్ఞానం పెంచాడు. లోకంలో సచ్చిదానంద సంపదను విస్తరింపజేశాడు అని ఈ కీర్తన యొక్క అర్థం. ఒకసారి ఉపబరహణుడు బ్రహ్మలోకంలో కృష్ణలీలా కథా సంకీర్తనం అనేటువంటి నాట్యం చేస్తూ తాళం తప్పాడు. అందుకు బ్రహ్మదేవుడి కోపం వచ్చింది. తాళం తప్పావు పూర్తిగాని, ఎందుకంటే తప్పితే తాళం అందరూ తప్పినట్లు లెక్క అయిపోతుంది. అందుకని నువ్వు ఇంత ఘోరం చేశావు, నువ్వు దాసీ పుత్రుడివై పుట్టు అని శపించాడు. మళ్ళీ శాపం వచ్చింది ఆయనకి. తృతీయ జన్మ. అతడు ఉపబ్రహ్మణుడు అనేటువంటి పేరుతో జన్మించి సంగీత విద్యానిధి అయి దేవసభలలో విష్ణుగాథలను నాట్యోత్సవాలుగా ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఆ ప్రదర్శనలలో ఒకసారి తాళగతి తప్పి అతడు భూమి మీద దాసీపుత్రుడై జన్మించాడు. అటువంటి నారదుని నేను భజింతును. శాపం వల్ల ఉపబ్రాహ్మణుడు నిత్యము వేద చర్చలు చేసే ఇంటిలో పనిచేసే దాసికి పుత్రుడై జన్మించాడు. ఆ ఇంటికి ఎందరెందరో పండితులు, మహాత్ములు వస్తూ పోతూ ఉండేవారు. మామూలుగా ఇటువంటి మంచి మంచి బ్రహ్మవేత్తుల ఇండ్లలో పనిచేసేటప్పుడు పని మనుషులు వాళ్ళకి చెవులో పడుతుంది, బ్రహ్మజ్ఞానం పడుతుంది. నేను అదే చెప్తూ ఉంటాను ఆశ్రమంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా. అప్పుడప్పుడు కొంచెం వినండి, ఆ కీర్తన వినండి, ఆ మాటలు అప్పుడప్పుడు వినిపించుకోండి, మీకు కూడా సార్థకత వస్తుంది. లేకపోతే ఏదో జీవనం గడిపినట్టు అవుతుంది. జీవనం సార్థకం చేసుకోవాలి. జీవనం గడపటం కాదు ముఖ్యం. ఎవరైనా గడుపుతారు జీవనం. అన్ని ప్రాణులు తింటున్నాయి కదా. శైవము అసహ్యము తినేవాళ్ళంతా బతుకుతున్నారు కదా. శైవము తినేవాళ్ళు బతుకుతున్నారు, అసహ్యం తినేవాళ్ళు బతుకుతున్నారు. ఏం ప్రయోజనం? అంతా మరి బతికేటప్పుడు ఎట్లో బతుకుతున్నాం కాబట్టి మంచిది చెవులో వేసుకోవాలి. ఆ ఇంటికి ఎందరెందరో పండితులు, మహాత్ములు వస్తూ పోతూ ఉండేవారు. వారంతా కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు కూడా. ఒకసారి చాతుర్మాస్య వ్రతాల రోజుల్లో ఆ మహాత్ములంతా ఒక క్షేత్రంలో మకాన్ చేశారు. వాళ్ళంతా వెళితే ఈ దాసి కూడా వెళ్ళాలి కదా, పని మనుషులు కూడా వెళ్ళాలి కదా. ఎంత అదృష్టం! అప్పటికి నారదుడికి 5 ఏళ్ళు. ఆ ఒంటరి తల్లి పని అంతా చేసుకోలేక ఆ పసివాణ్ణి కూడా పనిలోకి తీసుకుపోయేది. 5 ఏళ్ళు పిల్లవాడిని కూడా తీసుకుపోయేది. చేతకాలే, చేసుకోవటానికి చేతకాలే. చిన్న చిన్న పనులు చేసి పెట్టేవాడు. 5 ఏళ్ళు కుర్రవాడు ఏం చేస్తాడండి? చేస్తాడు. తిండి పెడతాను చేయంటే చేస్తారు, చేసి పెడతారు. 5 ఏళ్ళు కుర్రవాళ్ళు బాగా చేస్తారు, జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్లే బాగా చేసేది. కానీ శ్రద్ధ ఉండాలి తల్లి మీద. అప్పుడు తీసుకుపోయి ఆ మహాత్ములకు వ్యక్తిగత సేవలు చేయమని కుర్రవాడికి అప్పచెప్పేది. చూడు, నువ్వంతా ఆ పండితుల యొక్క సేవ చేయి, నువ్వు వాళ్ళది గుడ్డలు ఉతికిపెట్టు, వాళ్ళకి కావలసిందంతా నువ్వు ఏర్పాటు చేయి. ఆ పని అంతా చేసి ఆ పండితుల దగ్గరే ఉండేవాడు. ఆ పిల్లవాడి పుణ్యమేమో కానీ వాడికి ఈ మహాత్ములంటే అంతులేని శ్రద్ధ పెరిగిపోయింది. వాడు ఆటపాటలకు కూడా పోయేవాడు కాదు. చాలా కష్టం ఈ వైరాగ్యం పుట్టడం అనేది, చాలా కష్టం. నిన్న ఒకడిని నేను చూశాను మైసూర్ ఆశ్రమంలో. ఒక పని చేస్తున్నాడు.
ఒక గార మనిషి, మామూలుగా ఏం చదువుకోలేదు, పాపం ఏదో కొంచెం చదువుకున్నాడు. అతని భక్తి చూస్తుంటే ఎంతవరకు వచ్చిందంటే, ఈ పని అవుతూనే నేను ఋషికేశ్కి ఎక్కడో వెళుతున్నాను నేను అన్నాడు. అప్పుడంతా చెప్పి నాకు మళ్ళీ నా రెండవ గురువుగా మీరు దొరికారు నాకు, అంతా చెప్పుకుంటున్నాను అన్నాడు. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నతమ్ముళ్ళు వాళ్ళంతా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, నాకు ఏ బాధ లేదు, నన్ను ఫ్రీగా వదిలేశారు. నేను శివుడి మీద నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, శివుల్లో ఐక్యమైపోవాలనుకున్నా, తపస్సు చేయాలనుకున్నాను, సాధన చేయాలనుకున్నా. అంటే అప్పుడన్నా నీకు తపస్సు సాధన అంటే ఏమీ నీకు తెలీదు, నీ ఎవరో గురువు దీక్ష ఇచ్చారన్నారు కదా, ఆయన దగ్గర అడుగు వెళ్ళు. మరి సాధన దీక్ష అంటే చాలా పెద్ద మాటలవి. అయినా నువ్వు ఈ పని చేస్తూ కూడా చేస్తున్నావు, మనసులో నీకుంది. మంచి లక్షణంగా ఉంటాడు మనిషి చూడటానికి, భయంకరంగా రావణాసుడిలాగా ఉన్నప్పటికీ కూడా లక్షణంగా శివభక్తుడిలాగా ఉన్నాడు. చాలా ఆశ్చర్యమైంది నాకు అది. వాడి మనసులో ఎప్పుడూ శివుడే, నేను శివకీర్తనే చేస్తున్నాను స్వామి అంటాడు, ఇదంతా శివమయమే అంటాడు. ఓ చాలా బాగుంది అని చెప్పేసి తర్వాత మాట్లాడతాను అని చెప్పి వెళ్ళా. అంటే మొత్తం ఆ జెల్లీ ఉంది కదా కలుపుతూ ఉంటాడు, అవన్నీ ముక్కలు శివుడు కూడా కనపడతాయట వాడికి. ఎవరు చెప్పలేదు వాడికి, అది వచ్చేసింది వాడికి అట్లనే. ఓ రుద్రాక్ష అడిగాడు, 4-5 రుద్రాక్షలు ఇచ్చా తీసుకుపోమని. ఆశ్చర్యమైంది, మామూలుగా రుద్రాక్ష అడిగితే 1-2 ఇస్తా, లేకపోతే ఒకటి తీసుకోపోంట. 4 ఇచ్చి పంపించాను తీసుకొని. ఇవి అందరికీ కలగదు అది. అట్లా కొంతమందికి అది పుడుతుంది, అది కొంతమందికి పుట్టదు, అది కొంతమందికి పుడుతుంది అది. కానీ అట్లా ఈ దాసీపుత్రుడికి అదే అయింది. ఆటపాటల మీద వాడు మగ్గు చూపించేవాడు కాదు, ఇష్టం చూపించేవాడు కాదు. ఎక్కువ ఈ హరిభక్తులతోనే సేవ చేసేవాడు. వాళ్ళు చెప్పే మాటలు వినేవాడు, వాళ్ళు పాడే పాటలు వినేవాడు. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ఎప్పుడు పెద్దల చుట్టూతా తిరుగుతూ ఉండేవాడు. క్రమంగా ఆ మహాత్ములకు ఈ కుర్రవాడి మీద దయ కలిగింది. తమ ఎంగిలి వాడికి పెట్టారు, అది అక్కడ ముఖ్యమైనది. ఆ ప్రసాద భోజనం వల్ల ఆ కుర్రవాడితో మిగిలి ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నీ శమించిపోయాయి. మహాత్ముల ఎంగిలి అనేది ఒక్కొక్క మెతుకు కూడా హరినామంతో చేరినటువంటి లోకాలు అని చెప్తారు. ఒక్కొక్క ముద్ద, ఆ ముద్ద తింటే పాపాలన్నీ పోతాయంటారు. ఎంగిలి తినటం, ఆ గురువుగారి యొక్క ఎంగిలి తినటం చాలా మంచిది. అట్లా ఆ మహాత్ములు రోజూ శ్రీహరిని కీర్తిస్తూ ఉండేవారు. ఆ ఎంగిలి కోసం కాచుకునేవాడు. వాళ్ళందరూ మిగిలినటువంటి ఎంగిలిని అంతా ఒక తట్టక వేసుకునేవాడు. తట్టక వేసుకొని మొత్తం హరిహరి కీర్తన చేస్తూ, హరిస్మరణ చేస్తూ దాన్నే కడుపు నిండా తినేవాడు. ఇంక వేరే వడ్డిల్సిన పని లేదు వాడికి. వారు చేసే భగవద్గుణ సంకీర్తనలన్నీ అతనికి వంట పట్టాయి. అంతా తాను పాడేవాడు, తాను చెప్పేవాడు. అతనిలో రజస్తమో గుణాలు సన్నగిల్లాయి. చూస్తూ ఉండగానే వారి చాతుర్మాస్య దీక్షలు చివరికి వచ్చేశాయి. మహాత్ములందరూ ఎవరి దోవన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్లే ముందు వాళ్ళు ఈ కుర్రవాడి మీద కరుణ చూపి ఏకాంతంలో తత్వబోధ చేసి చివరికి ఇలా అన్నారు, చూడు నాయన, ప్రతి జీవికి వాడి పూర్వ కర్మ ప్రారంధాన్ని బట్టి ఒక శరీరం వస్తూ ఉంటుంది. ఆ శరీరాన్ని బట్టి కొన్ని స్వధర్మాలు కూడా వస్తాయి. మేము తత్వోపదేశం చేశాము కదా అని నీవు నీ స్వధర్మ కర్మలను మానరాదు. జాగ్రత్త. లోకంలో కర్మలు బంధాన్ని కలిగిస్తాయి, నిజమే. కర్మలు చేయని చెప్తూ ఉంటే బంధం కలిగిస్తుంది, కానీ దాన్ని నువ్వు దాటాల. అల్లం అదే పనిగా తింటే విరోచనాలు పట్టుకుంటాయి, కానీ అదే అల్లాన్ని ఇతర ఔషధులతో కలిపి లేఖ్యంగా చేసి తింటే శరీరానికి పుష్టి ఇస్తుంది. చూడండి, అదే అల్లము అట్లా తింటే విరోచనాలు, అదే అల్లం వేరే విధంగా తింటే దాన్ని పుష్టి ఇస్తుంది. అంటే వేరే ఔషధులతో కలిపి తినాల. అలాగే మానవుడు తన స్వధర్మ కర్మలను భగవద్భక్తిలో మేళవించి అది భగవదార్పణ ఆచరిస్తే అవి వాడికి మోక్షాన్ని ఇస్తాయి. ఇదే రహస్యం. భగవదార్పణ చేయకోకుండా నేనే చేస్తున్నాను, నేనే ఈ ఇంటికి యజమాని, నేనే కష్టపడితేనే మీరు తింటారు అనేది రాకూడదు. కర్మలను సకామంగా చేస్తే బంధాలను కలిగిస్తాయి. అంటే స్వతంత్రంగా నాది అని అవే కర్మలను
భగవదార్పితం చేస్తే బంధాలను విడిపిస్తాయి. ఈ కిటుకు తెలుసుకొని మసలకు అప్పుడు మంచిదే చేస్తావు, చెడ్డ చేయవు నువ్వు. ఇలా పరమరహస్యాన్ని బోధించి ఆ మహాత్ములు తమ దోవన తాము వెళ్ళిపోయారు. పరమాత్ముడి చైతన్య ఒక దర్శనమిచ్చాడు, ఇచ్చి మాయమైపోయాడు. దానితో మనస్సు ఉద్విగ్నమై మళ్ళీ ఆ భగవద్ దర్శనం చేయాలనే పట్టుదల పెరిగింది. ఏమన్నా కానీ మళ్ళీ నేను దాన్ని చూడాలా అని చెప్పేసి ఇంద్రియాలను మనస్సును ఏకాగ్రం చేసి విశ్వప్రయత్నం చేశాడు. అయినా ఆ దర్శనం మళ్ళీ లభించలేదు. ఒక పక్క విసుగు, మరో పక్క పట్టుదల, రెండు పెచ్చు పెరిగి ఆ కుర్రవాడు తన ఇంద్రియాలను నాడులను మనోబలంతో పట్టి పైకి గుంజసాగాడు. ఏమన్నా కానీ అని చెప్పేసి ఇక శరీరంలోని నాడులే తెగిపోయానని అనిపించే సమయంలో ఆ అడవిలోంచి ఒక గంభీరమైన స్వరం ఇలా ప్రతిధ్వనించింది. ఇంకేం తాను యోగంతో పైకి వెళ్ళిపోతున్నాడు నరాలంతా బిగించి అనే సమయంలో ఒక ధ్వని వినిపించింది, ఒక ఆకాశవాణి. For more videos like this, subscribe Big TV channel.